హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన లీగ్ ఆఫ్ గాడ్స్ అనే చైనీస్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ప్రపంచాన్ని ఏలాలనుకునే ఒక ఈవిల్ బ్లాక్ డ్రాగన్ కుతంత్రాలని ఆపి దాని దగ్గర నుంచి అమాయకపు ప్రజల్ని కాపాడాలనుకుని మన హీరో ఆ డ్రాగన్ ని చంపడానికి కావలసిన ఒక మహా పవర్ఫుల్ అయిన స్క్వాడ్ ని వెతుకుతూ సప్త సముద్రాలు, మాయా కోటలున్న ఎడారులని ప్రపంచం మొత్తం తన ఫ్రెండ్స్ తో అడ్వెంచర్ మొదలు పెడతాడు. దారిలో అతన్ని ఆపడానికి రాక్షస పురుగులు, డేంజరస్ అయిన డీమన్స్, ఇంకా యమ స్ట్రాంగ్ అయిన విల్లన్స్ అని ఎంతో మంది ప్రయత్నిస్తారు. ఆ అడ్డంకులన్నింటినీ దాటుకుని మన హీరో ఆ కత్తిని కనిపెడతాడా, లేదా ఈ ఈవిల్ డ్రాగన్ అతని సిటీని కూడా నాశనం చేసి ఈ ప్రపంచాన్ని తన వశపరుచుకుంటుందా అని ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీని ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్, అందమైన విఎఫ్ఎక్స్ తో కామెడీగా చెప్పేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం ఎందుకు, ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఎప్పట్లానే మనకొక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఏం చెప్తారంటే, ఈ భూమి సృష్టించబడ్డ సమయంలో అన్ని జీవరాశులు సమానంగానే బ్రతికేవి. కానీ మనుషులు ఊరుకుంటారా? లేదు, మేమే గొప్ప, ఈ ప్రపంచం మా స్వాధీనంలో ఉండాలని యుద్ధాలు మొదలు పెట్టారు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తూ కొంతమంది చీకటి అంటే డార్క్నెస్ కి బానిసైతే మరికొందరు వెలుతురికి కాపలాదారులయ్యారు. ఇక ఇప్పుడు మనుషుల తలరాత నిర్ణయించే వార్ మొదలవబోతుందని అంటూ ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక పెద్ద ప్యాలెస్ ని చూపిస్తారు. ఎవరో ఒక సేనాధిపతి అవసరంగా రాజుని వెతుకుతూ లోపలికి వెళ్లడం చూసిన సైనికులు, వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగారి గదికి వెళ్లకండని అతన్ని ఎంతలానో ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు వెళ్ళొద్దంటున్నారబ్బా అని ఆ రూమ్ లోకి చూస్తే ఓ అందమైన అమ్మాయి ఓ డ్రాగన్ తో రొమాన్స్ చేస్తుంటుంది. చెప్పిన మాట వినిపించుకోకుండా లోపలికొచ్చిన సేనాధిపతి ఆ డ్రాగన్ ని చూసి, అయ్యో రాజుకేమైందో అని వెంటనే కత్తి తీస్తే, డిస్టర్బ్ చేసావు కదరా డర్టీ ఫెలో అని ఆ అమ్మాయి వెనక నుంచి 9 తోకలు బయటకొచ్చి ఆ సేనాధిపతిని కండబిండంగా కొరికి అతని రక్తం తాగి చంపిస్తుంది. అప్పుడే మనకి ఇది సాధారణమైన అమ్మాయి కాదు, 9 టైల్ ఫాక్స్ అంటే 9 తోకలున్న నక్క రాక్షస్ అని తెలుస్తుంది. తన పేరు డాజీ. అండ్ అలా మనకి ఆ రాజుని చూపిస్తారు. యాక్చువల్లీ ఆ బ్లాక్ డ్రాగన్ ఈ రాజు ఒంట్లోనే ఉంది. క్యాజువల్ గా అతను, ఏంటి ఈ మధ్య ఎక్కువ మర్డర్స్ చేస్తున్నావని అంటే, అంతా మీకు మీ డ్రాగన్ శరీరానికి సహాయపడడం కోసమే మహారాజా అని తను అంటుంది. కట్ చేస్తే ఈ రాజ్యం బయట ఒక పెద్ద వాహనంలో వేగంగా నగరం వైపుకొస్తున్న కొంతమంది వీరుల్ని చూపిస్తారు. అందులో బయటికి తొంగి చూస్తున్నాడే ఈ గుండు బుర్ర, ఇతనే మన హీరో లీ. లోపలున్న వాళ్ళందరూ ఫుల్ గా ప్రిపేర్ అయి ఫైట్ కి వెళ్లడానికి రెడీగా ఉంటారు. ఇంకొంచెం సేపట్లో సిటీని చేరుకుంటామని హీరో అనగానే అతని బెస్ట్ ఫ్రెండ్ మింగ్, అతనే ఈ టీం కి కెప్టెన్. వాళ్ళని చూసి, అందరూ గుర్తుంచుకోండి, ఈ రోజు మన లక్ష్యం ఒక్కటే, ఇన్విజిబుల్ అయ్యే పవర్స్ ఉన్న ఒక ట్రైబ్ పీపుల్ ని ఆ రాక్షసి డాజీ ఇంకా ఆ బ్లాక్ డ్రాగన్ వాళ్ళ కోటలో బంధించారు. అందులోనూ వాళ్ళ ట్రైబ్ లీడర్ ఆ పెద్ద మనిషి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. రాత్రి ప్యాలెస్ లోకి దూరి వాళ్ళని క్షేమంగా కాపాడి బయటకు తీసుకురావాలని చెప్తాడు. అప్పుడు వాళ్ళలో ఇంకో అతను, అవును ఈ మిషన్ చాలా డేంజరస్, బయట చాలా మంది నిజానికి మహారాజు డాజీ కట్టుబాటులో ఉన్నాడని, తన శుద్ర శక్తులతో రాజుకి ఇష్టం లేకపోయినా అతన్ని కంట్రోల్ చేసి తనకి అడ్డుపడి చాలా వీరుల్ని చంపుతూ వస్తుందని చెప్తున్నారు. ఎలాగో వెళ్తున్నాం కదా, పనిలో పనిగా రాక్షసిని కూడా అంతం చేద్దామని అన్నందుకు, లేదు, ఆ రాక్షసి డాజీని కేవలం మన మాస్టర్ జియాంగ్ మాత్రమే చంపగలరని హీరో బెస్ట్ ఫ్రెండ్ మింగ్ చెప్తాడు. ఆ సమయంలో సడన్ గా హీరో వాళ్ళ దగ్గర, మనం ఆల్రెడీ బార్డర్ దాటాం, ఇక్కడ రక్త కంపు చాలా స్ట్రాంగ్ గా కొడుతుంది, ఈ రాజ్యంలో చాలా మంది అమాయకపు ప్రజలు మరణించినట్టున్నారని చెప్తాడు. యాక్చువల్లీ మన హీరో లీకి చాలా స్పెషల్ పవర్స్ ఉంటాయి. అందులో ఒకటి వాసన పసి కట్టడం. అతను చెప్పింది విన్న మింగ్, డాజీ చాలా శక్తివంతురాలు, ప్యాలెస్ లోకి వెళ్ళాక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పవర్స్ వాడుకు, లేదా తను మనల్ని కనిపెట్టేస్తుందని అంటాడు. ఇలా వీళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా తెల్ల జుట్టు తెల్లగిడ్డంతో ఎవరో బాగా వయసైపోయిన వ్యక్తి బండిలోకి వస్తాడు. ఇతను ఇంకెవరో కాదు, మింగ్ చెప్పిన వీళ్ళ మాస్టర్ జియాంగ్. భయపడకండ్రా, నేనే. వెళ్ళడానికి ముందు ముఖ్యమైన విషయం చెప్తా వినుకోండి. నిజమేంటంటే ఆ మహారాజు సో తన చిన్నప్పుడు ఒక కఠోర రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చాడు. ఈ ప్రపంచం మొత్తం నా సొంతం కావాలి, నేనే రాజునవ్వాలని కోరుకుని దానికి ఎక్స్చేంజ్ గా ఆ బ్లాక్ డ్రాగన్ కి తన శరీరాన్ని ఇచ్చేశాడు. 3 సూర్యుడ్లు ఒక్కటిగా కలిసి ఈ బ్లాక్ డ్రాగన్ వంశం వృద్ధి చెందిందంటే ఇంకో 18,000 సంవత్సరాలకి దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ భూమిని అతని దగ్గర నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అందుకే ఇప్పుడు సమస్య 9 తోకల నక్క డాజీ కాదు, రాజు శరీరంలో ఉన్న బ్లాక్ డ్రాగన్. అది మాత్రం కాదు, ఈ నల్ల డ్రాగన్ ని ఎలా చంపాలో ఆ ఇన్విజిబుల్ ట్రైబ్ లీడర్ కి మాత్రమే తెలుసు. అందుకే అతన్ని తీసుకురావడానికి మిమ్మల్ని పంపిస్తున్నానని మాస్టర్ జియాంగ్ చెప్తే, ఈ పని మేం చేస్తే మరి మీరేం చేస్తారని హీరో అడుగుతాడు. దానికి మాస్టర్ గొప్పగా ఏదో చెప్పబోతున్నట్టు నవ్వుతూ, మంచి ప్రశ్న, నేను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోతానని అతని వాహనమైన కొంగ మీదకెక్కి ఎగిరిపోతాడు. ఆ రోజు రాత్రి ప్యాలెస్ లో గ్రాండ్ గా ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. రాజు ఇంకా డాజీ కూడా అక్కడే ఉంటారు. అట్ ద సేమ్ టైం హీరో వాళ్ళ గ్యాంగ్ ఏదో నింజాస్ లా బిల్డింగ్ కి బిల్డింగ్ జంప్ చేస్తూ ఎవరికి
ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ప్యాలెస్ లోకి దూరుతుంటారు. ఇటు డాజీ రాజు దగ్గర నేను మీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను మహారాజా అని తన మనుషులకి చెప్పి కట్టిపడేసిన ఇన్విజిబుల్ ట్రైబ్ లీడర్ ని పోడియం మీదకి తీసుకొస్తుంది. మరో పక్క హీరో లీకి అతని పవర్స్ వల్ల సిరచాలలో బంధింపబడున్న ఇన్విజిబుల్ ట్రైబ్ పీపుల్ హెల్ప్ కోసం పిలవడం వినిపించి నాకు వాళ్ళెక్కడున్నారో తెలిసిపోయిందని చెప్పి అడ్డుపడ్డ సోల్జర్స్ ని చితగ్గొడుతూ తన టీమ్మేట్స్ అందరితో కలిసి ఆ సోల్జర్స్ ని కొట్టి సిరచాలకి వెళ్తాడు. కానీ తీరా చూస్తే ఆ సెల్ ఖాళీగా ఉండడంతో ఆలోచించిన హీరో భయపడకండి, మేము మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చామని చెప్పడంతో ఇన్విజిబుల్ గా ఉన్న ట్రైబ్ వాళ్ళందరూ కంటికి కనిపించి ముందుకొస్తారు. ఆ జైల్ డోర్ ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కుదరకపోయేసరికి ఎక్కువ టైం లేదని మన హీరో వద్దన్నా వినిపించుకోకుండా తన పవర్స్ ఉపయోగిస్తాడు. ఇది ఆ ప్యాలెస్ లో ఉన్న ఒక జనరల్ గ్రహించి అతను చైన్లతో కట్టి వేలాడదీసిన రెక్కలు మెరవడం చూసి ఓ ఆ రెక్కల కులానికి చెందిన అనాథ వచ్చేసాడా అని హీరో గురించి ముందే తెలిసినట్టు నవ్వుతూ అతను పెంచుకునే బ్లాక్ ప్యాంథర్ ఇంకా కొరడా తీసుకుని వాళ్ళని పట్టుకోవడానికి బయలుదేరుతాడు. డాజీ రాజు దగ్గర ఈ ముసలోడు కంటికి పాస్ట్, ప్రెసెంట్ ఇంకా ఫ్యూచర్ ని చూసే శక్తి ఉంది. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూస్తారని ఇతన్ని తీసుకొచ్చాను, వెళ్ళండి మహారాజా అని చెప్పడంతో ఎక్సైట్ అయిన రాజు ఆ ట్రైబ్ లీడర్ ముందుకు వెళ్లి నిల్చుని తన ఫ్యూచర్ చూస్తాడు. కానీ ఆ విజువల్స్ లో అతను భయపడి అరుస్తూ మరణించేటట్టు కనిపించడంతో లేదు లేదు ఇలా జరగడానికి ఛాన్సే లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావని రాజు కంగారు పడతాడు. అతను ఆక్రోషంగా ఉన్న ఈ సమయంలో వెనక నుంచి డాజీ అయితే అబద్ధం చూపించిన ఈ ముసలోడు కళ్ళు పీకేయండి మహారాజా అని రెచ్చగొట్టడంతో ఆ రాజు కూడా గంగిరెద్దులా తలూపుతూ అవును పీకేయండి అని ఆజ్ఞాపిస్తాడు. యాక్చువల్లీ ఈ ట్రైబ్ లీడర్ పవర్స్ అన్ని అతని కళ్ళలోనే ఉన్నాయి. సో దాన్నే పీకేస్తే అతను ఆ బ్లాక్ డ్రాగన్ ని ఎలా చంపాలో ఆ సీక్రెట్ తెలుసుకోలేడని ఇలా ప్లాన్ చేసింది. ఇక్కడ మన హీరో ఇంకా అతని టీం ఈ ట్రైబ్ వాళ్ళని ముందు సేఫ్ గా బయటకు తీసుకువెళ్లిపోవాలని అనుకుంటారు. కానీ అదే సమయానికి చాలా మంది సోల్జర్స్ వచ్చి వీళ్ళని పూర్తిగా సరౌండ్ చేసి ఆరోస్ వదలడంతో ఆ ట్రైబ్ లో మిగిలిన అడల్ట్స్ అందరూ ఆ బాణాలు తగిలి చనిపోతారు. ఇది చూసి త్వరగా ఫార్మేషన్ లోకి వచ్చిన హీరో టీం ఆ ట్రైబ్ పిల్లలందరినీ వాళ్ళ వెనక దాస్తారు. అలా ఆరోస్ పెరగడంతో ఇక్కడే ఉంటే చనిపోతామని నెక్స్ట్ సెకండ్ ఆ చిన్న పిల్లలు వాళ్ళ పవర్స్ యూస్ చేసి ఈ టీం మొత్తాన్ని అక్కడ నుంచి వేరే చోటికి టెలిపోర్ట్ చేస్తారు. అదొక డ్రైనేజ్ అయి ఉండడంతో సరే ఈ పాత్ ని ఫాలో అయితే సిటీ నుంచి తప్పించుకోవచ్చని ఐడియా చేసి టీం షీల్డ్స్ అన్ని కలిపి ఆ పిల్లల్ని వాటి మీద కూర్చోబెట్టి స్కేట్ చేస్తూ వెళ్లిపోదామనుకున్నప్పుడు వెనక వీళ్ళని పట్టుకోవడానికి జనరల్ అతని బ్లాక్ ప్యాంథర్ మీద కూర్చుని వస్తుంటాడు. ఈ టైంలో మన హీరోకి ఏవో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ గుర్తుకొస్తాయి. మనం ఈ జనరల్ రూమ్ లో చూసిన ఆ రెక్కలు యాక్చువల్లీ హీరో వాళ్ళ నాన్నవి. ఈ జనరలీ హీరో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ చంపాడు. లాస్ట్ గా మన హీరో ఆకాశం నుంచి కింద పడిపోవడానికి ముందు అతని తండ్రి నువ్వు రెక్కల వంశానికి చెందిన వాడి విల్లి ఇది ఎప్పటికీ మర్చిపోకని చెప్పి మరణిస్తాడు. ఆయన దురదృష్టవశార్థం ఈ వార్ లో ఎత్తులో నుంచి పడ్డ మన హీరో అతని చిన్ననాటి మెమరీస్ మొత్తం మర్చిపోయాడు. ఈ సీన్ మాత్రం కళ్ళ ముందు ఫ్లాష్ అయిన లీ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి, నాకు ఒక పనుందని అతని టీం ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ అందరూ వెళ్లిపోయినా అతని బెస్ట్ ఫ్రెండ్ మింగ్ మాత్రం వెళ్ళడు. అడిగితే నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళను, నువ్వేం చేయాలనుకున్నా తర్వాత చేసుకోవచ్చు, ముందు వచ్చిన పని పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోదాం రా అని పిలుస్తాడు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ లోపే ఆ బ్యాడ్ జనరల్ అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళ మధ్య ఒక పెద్ద చేస్ మొదలవుతుంది. ఇంకోవైపు ఆ రాజు ఆజ్ఞ మేరకు ఆ ట్రైబ్ లీడర్ కళ్ళు పీకేస్తారన్న టైంకి హఠాత్తుగా అందరూ మంత్రం వేసినట్టు ఫ్రీజ్ అయిపోతారు. ఏమైంది వీళ్ళకని రాజు చూస్తూ ఉన్నప్పుడు మాస్టర్ జియాంగ్ ఏదో ఫ్యారీలా ఎంట్రీ ఇస్తాడు. ఈ ముసలోడే మంత్రం వేసి వీళ్ళందరినీ ఫ్రీజ్ చేశాడని అర్థం చేసుకున్న రాజు ఎవరు నువ్వు, నీకు బ్రతకాలని లేదా మరణశిక్ష విధిస్తా చూసుకో అని బెదిరించడంతో నువ్వే ఇంకొన్ని రోజుల్లో చేస్తావు, నువ్వు నన్నేం చంపుతావురా సిల్లీ ఫెల్లో అని మాస్టర్ వెటకరంగా మాట్లాడడంతో రాజుకి బీపీ పెరిగి తన ఒంట్లో ఉన్న డ్రాగన్ తో మాస్టర్ ని అటాక్ చేస్తాడు. అయినా మన మాస్టర్ జియాంగ్ కూడా ఏం తక్కువ కాదు, చిటికలో రాజు అటాక్ ని టాకిల్ చేసి అతన్ని కూడా ఫ్రీజ్ చేసేస్తాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈలోనే డాజీకి కాన్షియస్నెస్ వచ్చి తను నైస్ గా తన తోకలతో మాస్టర్ వెనక నుంచి అటాక్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళ ఫుల్ పవర్స్ చూపించి ఒకరితో ఒకరు ఫైట్ చేస్తుంటారు. ఇటు హీరో ఇంకా మింగ్ చేసింగ్ లో వాళ్ళ టీమ్ తో కలిసిపోతారు. వెనక బ్లాక్ ప్యాంథర్ ఇంకా జనరల్, ముందు డోర్ కి అడ్డంగా సోల్జర్స్. అంతే వీళ్ళని పట్టేసుకుంటారన్న సమయానికి మన హీరో మళ్ళీ అతని పవర్స్ యూస్ చేసి సోల్జర్స్ కి షాక్ పెట్టి తన టీమ్ తో ఇలా డోర్ ని క్రాస్ అయ్యాక వెంటనే వెనక్కి తిరిగి ఆ జనరల్ రాకుండా ఆపడం కోసం అతని శక్తుల్ని ఎక్కువగా వాడి ఆ గేట్ ఇంకా గోడలన్నిటినీ కూల్చేస్తాడు. ఇలా మరోపక్క జనరల్ ఇరుక్కోగానే ఇటువైపు వీళ్ళు ఆ ట్రైబ్ పిల్లల్ని తీసుకువెళ్లిపోమని టీమ్ లో కొంతమందికి చెప్పి మిగతా వాళ్ళు మాస్టర్ జియాంగ్ కి హెల్ప్ చేయడం కోసం వెళ్తుంటారు. ఈ సైడ్ లో చాలా సేపుగా ఫైట్ చేస్తూ సమయం చూసుకుని డాజీ ఏదో శాపం వేసి తన తోకలతో మాస్టర్ ని చుట్టుముట్టి అతని శక్తులన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. బేసికలీ ఈ శాపం వల్ల మాస్టర్ జియాంగ్ అతని పవర్స్ ఎంతలా యూస్ చేస్తాడో దానికి తగినట్టు అతని వయసు తగ్గిపోతుంటుంది. అది చూసి ఇలా జరగకూడదని వెంటనే ఆ ట్రైబ్ లీడర్ తనే స్వయంగా తన కళ్ళు ఒకటి పీకి పైకి విసురుతాడు.
వెతుకుతాడు. సో దాన్ని పట్టుకోవడానికి డాజీ మాస్టర్ ని వదిలేస్తుంది. సరిగ్గా ఈ టైంలో హీరో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. మాస్టర్ పరిస్థితి బాగోలేకపోవడం చూసిన హీరో అతనికి చేయూతందించడం కోసం డాజీ మీద తన పవర్స్ ని యూజ్ చేస్తాడు. కానీ తను హీరోని అతని పవర్స్ తోని రియాటాక్ చేయడంతో లక్కీలీ మాస్టర్ అడ్డుపడి మన పిచ్చి హీరోని కాపాడుతాడు. ఈ గ్యాప్ లో డాజీ ఆ ట్రైబ్ లీడర్ రెండో కంటిని కొట్టేయడానికి ట్రై చేస్తుంది. దాంతో ఆ పెద్ద ఆయన రెండో కంటిని కూడా తీసి మాస్టర్ జియాంగ్ వైపుకి విసరడంతో దాన్ని పట్టుకుని మాస్టర్ హీరో ఇంకా మింగ్ తో తన కొంగ మీద అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక అతను అవసరం లేదని డాజీ ఆ ట్రైబ్ లీడర్ ని గాలిలో కలిపి చంపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో మాస్టర్ జియాంగ్, హీరో, మింగ్ ఇంకా వాళ్ళ మిగతా టీం మెంబర్స్ తమ రాజ్యాన్ని చేరుకుంటున్నట్టు చూపిస్తారు. ఇక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇతనే ఈ రాజ్యానికి రాజు, పేరు కింగ్ జీ. అండ్ హీరో బెస్ట్ ఫ్రెండ్ మింగ్ వేరే ఎవరో కాదు, ఈ రాజు కొడుకు. కింగ్ జీ మాస్టర్ దగ్గర ఆ రాజు అతని శరీరంలో ఉన్న బ్లాక్ డ్రాగన్ ని ఎలా చంపాలో తెలిసిందా మాస్టర్ అని అడుగుతాడు. సో మాస్టర్ తీసుకొచ్చిన ట్రైబ్ లీడర్ కంటి మీద తన పవర్స్ వాడి దానికి సమాధానం వెతుకుతాడు. ఆయన పవర్స్ ఉపయోగించే కొద్దీ మాస్టర్ ఎంగవడం చూసిన రాజు మీకేమైందని కంగారు పడ్డప్పుడు డాజీ శాపం గురించి జరిగిందంతా చెప్పిన మాస్టర్ ఇలానే పోతే వయసు తక్కువై ఆఖరికి నేను చనిపోతానని అంటూ వీళ్ళని ఓదార్చడం కోసం అయినా ఇలా చూడ్డానికి నేను ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నా కదా అని నవ్వుతూ ఫన్ చేస్తాడు. అప్పుడు వీళ్ళకి ఆ కన్ను చూపించే విజువల్స్ లో స్వార్డ్ ఆఫ్ లైట్ అనే ఒక కత్తి కనిపిస్తుంది. 3 సూర్యుడ్లు ఒక్కటయ్యేలోగా ఈ కత్తిని కనిపెట్టి దీంతో ఆ రాజుని హతమార్చాలి, లేదా అతని శరీరంలో ఉన్న బ్లాక్ డ్రాగన్ బయటకొచ్చేస్తుంది. అలాగే ఈ ఖడ్గాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడలేరు, అదే దాని ఓనర్ ని ఎంచుకుంటుందని మాస్టర్ కింగ్ జీకి చెప్తాడు. ఇక్కడ డాజీ దగ్గర రెండో కన్ను ఉండడం వల్ల తను కూడా విజువల్స్ అన్ని చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది. ఆ కత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి దక్కకూడదు, ఎవరు దానికోసం వెళ్లినా అందరినీ చంపేయని ఆ బ్లాక్ పంథర్ జనరల్ కి ఆర్డర్ ఇస్తుంది. కట్ చేస్తే పాస్ట్ గుర్తుకొచ్చిన హీరో ఒక పెద్ద కొండ మీదకెక్కి మొహమాటం లేకుండా టపాల్ని కిందకి జంప్ చేసి ఎగరడానికి ప్రయత్నిస్తాడు. కానీ రెక్కల కులానికి చెందిన వాడే అయినా తన తండ్రి వింగ్స్ ని ఆ జనరల్ తన కళ్ళ ముందే చీల్చేశాడు కాబట్టి ఆ ట్రామా వల్ల ఇతనికి ఇన్ని సంవత్సరాలుగా రెక్కలు రావట్లేదు. కింద పడుతున్న హీరో మటాష్ అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ జస్ట్ మిస్ లో అతని రెక్కలు బయటకొచ్చి ఎగరటం మొదలు పెడతాడు. కానీ చేసేశానని సంతోషపడేలోగా అవి మాయమైపోతాయి. హీరో కింద పడిపోతాడు. ఇంతసేపు ఇదంతా చూస్తున్న మింగ్ హీరోని లేపి అంతలోనే నిరాశ చెందుకు, నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నువ్వు నీ రెక్కలతో ఈ రాజ్యం మొత్తం ఎగురుతావని మోటివేట్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మన మాస్టర్ ఆ ఇన్విజిబుల్ ట్రైబ్ పిల్లలతో జాలీగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో అక్కడికొచ్చి మాస్టర్ నన్ను పిలిచారంట ఎందుకు అని అడుగుతాడు. దాంతో ఆయన హీరోకి క్యాషువల్ గా ఒక మ్యాప్ విసిరి వెళ్లి ఆ స్వార్డ్ ఆఫ్ లైట్ ని తీసుకురా అని అంటాడు. ఇది విని ఎక్సైట్ అయిన మన ఓవర్ కాన్ఫిడెంట్ గుండోడు నన్ను వెళ్ళమంటున్నారంటే నేనే ఆ స్పాట్ వెతుకుతున్న ఓనరా, ఇదేదో సినిమా లెవెల్ స్టోరీలా ఉందే మాస్టారు అని పులిసిపోతాడు. రే ఆపురా, వదిలితే ఇప్పుడే హీరోయిన్ తో డ్యూయట్ ఎప్పుడని అడిగేలా ఉన్నావు. అయినా ఈ స్పాట్ కి ఓనర్ అవ్వాలంటే ఆ వ్యక్తి గొప్ప మనసు, తెలివి, ధైర్యం, దమ్మున్నవాడే ఉండాలి. టోటల్ గా నీలా ఉండకూడదన్నమాట అని కెకబెకామని నవ్వుతాడు. అదే టైంలో అక్కడున్న ఒక స్ప్రింగ్ లో నుంచి మండే గుడ్డులా ఏదో బయటకొచ్చి మొత్తం ఆ ప్లేస్ అంతా రౌండ్ కొట్టడంతో మాస్టర్ ఓ వచ్చేసాడా అని తన శక్తి వాడగానే ఆ గుడ్డులో నుంచి ఒక బొడ్డోడు బయటకొస్తాడు. వీడి పేరు నీజా. మన హీరో జర్నీలో ఈ నీజా అతనికి తోడుగా ఉంటాడని మాస్టర్ అంటాడు. వచ్చి రాగానే వీడు చేసే అల్లరుంటుంది. నా నిప్పు చక్రం ఎక్కడా, ఎవడో దాన్ని కొట్టేశాడని మాస్టర్ తో సహా అక్కడున్న వాళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టి ఆఖరికి అయితే నా నిప్పు చక్రాలు ఇక్కడ లేవన్నమాట, నేనే వెళ్లి వెతుక్కుంటానని క్యూట్ గా టాటా బై బై చెప్పి అక్కడి నుంచి చెక్కిస్తాడు. హీరో తన పవర్స్ యూస్ చేసి నీజాని పట్టుకోవాలనుకున్నప్పుడు మాస్టర్ అతన్ని ఆపి అక్కర్లేదు వాడే నీ దగ్గరికి తిరిగొస్తాడు, ఆ స్ప్రింగ్ లో ఇంకో 3 బ్యాగ్స్ ఉంటాయి, అవి తీసుకుని బయలుదేరని హీరోని సాగనంపుతాడు. వీళ్ళ రాజ్యం నుంచి ఆ మ్యాప్ చూపించిన డైరెక్షన్ లో నడవడం మొదలు పెట్టిన హీరో అసలు ఆ కత్తి కోసం ఎక్కడ వెతకాలో తను ఏ ప్లేస్ కి వెళ్తున్నాడో అర్థం కాక కంటిన్యూస్ గా చాలా దూరం నడుస్తాడు. అలా నడుస్తూ అలిసిపోయి ఒక చోట్లో ఎటు వెళ్లాలో తెలియక ఆగిపోయినప్పుడు మాస్టర్ తీసుకువెళ్ళమని చెప్పిన ఆ 3 బ్యాగ్స్ లో ఒక దాని నుంచి ఒంటికన్నున్న ఒక మొక్క బయటకొస్తుంది. అది వచ్చి రాగానే దారి తెలియకపోతే నాలాంటి పెద్ద మనిషి దగ్గర అడగాలన్న కామన్ సెన్స్ కూడా లేదారా బాబు నీకు? ఈ ప్రపంచంలోనే నాకు తెలియందంటూ ఏమీ లేదు, నాకన్నా తెలివైన మొక్క ఏదీ లేదు. సో నేను చెప్పింది కళ్ళు మూసుకుని ఫాలో అయిపో అని ఓవర్ బిల్డప్ ఇచ్చి మాట్లాడుతుంది. ఇది చెప్పింది నమ్మాలా వద్దని ఆలోచిస్తున్న హీరో ముందుకొచ్చి చీ ఏంటి ఇంత గబ్బు కొడుతున్నా, ఈ దుర్వాసనతోనే అందరినీ చంపేలా ఉన్నావే అని సెటైర్ వేసినప్పుడు ఆ మొక్కకి కోపం వచ్చి అదే నా స్పెషాలిటీ నీకేం తెలుసని అతనితో మాట్లాడుతూ ఏదో అల్లరి చేసిన నీజా ఎలానో ఇసుకలో
ఇరుక్కుపోయి ఉంటాడు. అతని దగ్గరికి మన హీరోని తీసుకొస్తుంది. హెల్ప్ కోసం అరుస్తున్న నీజాని పైకి లాగాక హీరో అతన్ని టీస్ చేస్తున్నప్పుడు నీజా ఆ మొక్కని చూసి ఇదేదో బాగుంది అని హీరో మొహం మీద 3 పంచులిచ్చి ఆ మొక్కని లాక్కుని ఉత్సాహంగా ఆడుకోవడానికి పరిగెడతాడు. దాంతో రే పిల్ల పిచ్చుక నన్నే కొడతావా అని వీళ్ళిద్దరూ ఆ మొక్క కోసం కొట్టుకోవడం మొదలు పెడతారు. షాక్ కొట్టి పడి లేచి నా నిప్పు చక్రాలు మాత్రం ఉంటుంటే ఈ పాటికి మీ అమ్మ కోసం నువ్వు ఏడ్చేలా కొట్టుండేవాడిని తెలుసా అని మినీ సైజ్ లో ఉన్న నీజా మెగా సైజ్ పంచ్ డైలాగ్స్ కొడుతూ ఉండగా సరిగ్గా అదే టైంకి భూమి బద్దలు కొట్టుకుని ఒక రాక్షస పురుగు బయటకొస్తుంది చూడండి. వెనక నుంచి ఆ మొక్క ఈ మాన్స్టర్ నా స్మెల్ చూసి నన్ను తినడానికి వచ్చింది, పరిగెట్టండి రాని హెచ్చరించగాని హీరో నీజా ఆ మొక్క ముగ్గురు లబోదిబోమని పరిగెట్టడం మొదలు పెడతారు. బట్ మొక్క నీజా దగ్గర ఉండడం వల్ల ఆ మాన్స్టర్ మన హీరోని అస్సలు పట్టించుకోదు. స్ట్రైట్ గా నీజా వెంట పడుతుంది. కాపాడరా అని ఎంత అరిచినా హీరో పరిగెట్టే ఓపిక లేదని పట్టించుకోకపోవడంతో నీజా వెంటనే ఆ మొక్కని హీరో మీదకు విసిరేస్తాడు. దాంతో బటన్ కొట్టినట్టు ఆ మాన్స్టర్ నీజాని వదిలేసి హీరోని టార్గెట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో ఈసారి నీజా హమ్మయ్య అంటూ పక్కవాడి పచ్చడైపోయినా పర్వాలేదని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. ఆఖరికి అది నీజాని ఒక్క గల్పులో మింగేస్తుందన్న టైంకి లక్కీలీ హీరో కత్తులతో దాన్ని పొడిచి షాక్ పెట్టి చంపేస్తాడు. జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయిన నీజా ఇంత జరిగాక కూడా ఒక్క సెకండ్ ఊరుకోడు. హీరో తీసుకొచ్చిన 3 మూటల్లో ఇంకో బ్యాగ్ ఓపెన్ చేసి అందులో తనలానే ఇంకో మినీ సైజ్ విచిత్ర ఆకారం ఉండడం చూస్తాడు. యాక్చువల్లీ అతను ఒక డ్రాగన్ ప్రిన్స్. అతన్ని చూడగానే నువ్వా 3వ డ్రాగన్ వారసుడివే కదా అని ఏదో తెలిసినట్టు అడిగితే ఆ బేబీ డ్రాగన్ ప్రిన్స్ నోరు తెరిచి బుజ్జి బుజ్జిగా ఏడుస్తూ నీజా నా కోటని నా ఇంటిని నాశనం చేశావు, సరిపోదని నా ఎముకని కాల్చి నన్ను పెరగనివ్వకుండా చేశావు, మా నాన్న నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టాడని ఏడుస్తూ బెదిరించి నీజా ఎక్కువ ఇరిటేట్ చేయడంతో ఏదో గ్యాస్ వదిలి అతన్ని అన్కాన్షియస్ చేసేస్తాడు. వెంటనే దొరులుతూ కింద పట్టే ఈ చిన్న నీజా పెద్దవాడై తన అసలు రూపానికి వస్తాడు. ఇక్కడే ఆ మొక్క మన హీరో దగ్గర ఏదో ఒక ప్రమాదంలో నీజా అతని ట్రెషర్ అయిన ఆ నిప్పు చక్రాలని కోల్పోయాడని, ఆ ఆయుధం లేకపోవడం వల్ల తన శక్తులు కోల్పోయి ఇలా ఒక్క రూపంలో ఉండలేక అన్స్టేబుల్ గా ఉన్నాడని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో అతనికి మెలుగు వచ్చి చూస్తే ఆ మొక్క అతన్ని బాగా కట్టేసి హీరో నీకు నీ ట్రెషర్ అయిన నిప్పు చక్రాలు కావాలి కదా, అది వెతకడానికి నేను సహాయం చేస్తాను, దానికి మారుగా నువ్వు ఆ కత్తిని కనిపెట్టడానికి నాకు హెల్ప్ చేయని ఒక ఆఫర్ ఇస్తాడు. తప్పించుకోవడానికి ట్రై చేసి ఆ మొక్క వదలకపోయేసరికి నన్ను వెళ్ళనివ్వని అరిస్తే రిటర్న్ కి ఆ మొక్క నువ్వు ముందు మాటివ్వని అరవడంతో ఆలోచించి వేరే దారి లేక ఈ డీల్ కి ఒప్పుకుంటాడు. అదే సమయంలో ఇటు ఆ జనరల్ డాజీ చెప్పినట్టే స్వాట్ వెతకడానికి వెళ్లిన వాళ్ళని ఫాలో అవుతూ టైం చూసుకుని వాళ్ళని చంపేయమని ఒక పప్పట్ ని పంపిస్తాడు. మరోవైపు చాలా దూరం ట్రావెల్ చేసి మ్యాప్ ని ఫాలో అవుతూ హీరో నీజా ఇంకా మొక్క ఓ ఎడారి లాంటి మ్యాజికల్ ప్లేస్ లో ఉన్న ఓ కోటని చేరుకుంటారు. అంత పెద్ద చోట్లో ముఖమంతా బుగ్గి ఒళ్లంతా మట్టితో విచిత్రమైన గెటప్ లో ఎవరో ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు. అతను ముందున్న మనుని రకరకాలుగా కంట్రోల్ చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కూర్చునుండడం చూసిన హీరో వెళ్లి మమ్మల్ని మాస్టర్ జియాంగ్ పంపించారని మాట్లాడాలనుకుంటే సౌండ్ చేయకు సైలెంట్ గా ఉండని ఆ వ్యక్తి హీరోని నోరు మూసుకోమంటాడు. అసలు ఇంత సీరియస్ గా ఏం జరుగుతుందబ్బా అని తీరా చూస్తే ఆ మన్నులో నుంచి ఏదో ఒక ఆబ్జెక్ట్ పైకి లేస్తుంది. ఇదొక సూపర్ పవర్ఫుల్ అయిన వెపన్ అని రియలైజ్ అయిన నీజా ఇది నాకే సొంతమని అనవసరంగా ఆ వ్యక్తితో ఫైట్ మొదలు పెడతాడు. ఆల్రెడీ నీజానే టాలెంటెడ్ అనుకుంటే ఈ వ్యక్తి నీజా కన్నా తక్కువేం కాదు. ఇద్దరూ కొట్టుకోవడం చూసిన హీరో వద్దు ఫైట్ చేయకండి ఎంత అరిచినా ఎవ్వరూ ఆగరు. రివర్స్ లో నువ్వు వీడి ఫ్రెండ్ వే కదా అని ఆ వ్యక్తి నా టీంలో ఉండి శత్రువుకి సాయం చేస్తావా అని ఇక్కడ నీజా ఇద్దరు హీరోని తన్నడం మొదలు పెడతారు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆఖరికి ముగ్గురు ఆ డెసర్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మనకి ఇంతసేపు ఫైట్ చేస్తున్న ఆ వ్యక్తి అసలు రూపాన్ని చూపిస్తారు. అలా ఉన్నవాడు ఇలా ఎలా మారాడబ్బా అని హీరో ఇంకా నీజా కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఆ మొక్క బయటకొచ్చి హీరోని అతని దగ్గరున్న ఆఖరి 3వ సంచి ఇతనికి ఇవ్వమని అంటుంది. అలాగే హీరో ఇంకా నీజాకి ఈ వ్యక్తి పేరు షెన్ అని, నిజానికి ఇతను ఈ ప్లేస్ కి గార్డియన్ అని. షెన్ ఒక గొప్ప యోధుడు అవ్వడంతో డాజీ ప్లాన్ చేసి ఇతన్ని శపించి ఈ చోట్లో అతన్ని బంధించిందని, ఈ రోజు హీరో ఇంకా నీజా ఇతన్ని ఆ శాపం నుంచి విముక్తి చేశారని తెలియపరుస్తుంది. గతం గుర్తుకొచ్చిన షెన్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పెద్ద కుక్క రావడం చూసి చాలా సంతోషపడతాడు. ఈ డాగ్ నార్మల్ కాదు, ఈ దేవతలకి వాహనాలుంటాయి కదా, అలా ఇది షెన్ వాహనం. ఇతను ఆ శాపంలో ఇరుక్కున్నాక మాస్టర్ జియాంగే దీన్ని ఇన్ని సంవత్సరాలుగా జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను నా బంగారు కవచాన్ని కోల్పోయాను, దాన్ని వెతకడానికి వెళ్తున్నా. మీరు డాజీ ఇంకా బ్లాక్ డ్రాగన్ ని ఎదిరించి ఫైట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి తిరిగొస్తానని మాటిచ్చి అతను తన డాగ్ తో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. షెన్ వెళ్లిపోయాక సరే మరైతే నా నిప్పు చక్రాలను ఎలా వెతుకుతామని నీజా
అడిగినప్పుడు ఆ మొక్క రే మూర్ఖులారా, అందుకే కదరా మీకు మాస్టర్ మ్యాప్ ఇచ్చాడు, అందులో వెతకండని గుర్తు చేయడంతో చెక్ చేసి ఆ మ్యాప్ లో బోట్లో ఏదో కనిపించడం చూసి హీరో ఇంకా నీజా వీళ్ళకి దగ్గరలో సముద్రానికి క్లోజ్ గా ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్తారు. ఇక్కడ మ్యాప్ లో చూసిన ఆ బోట్ ఎక్కడుందో వెతకాలి, కలిసి వెతికితే పనవదు, విడివిడిగా వెళ్లి వెతుకుదామని చెరో డైరెక్షన్ లో వెళ్తారు. అప్పుడు ఒక ప్లేస్ లో ఎవరో ఒక అమ్మాయి చిన్న పిల్లలకి తన మ్యాజిక్ తో మెరిసే బటర్ఫ్లైస్ చూపించి నవ్వుతూ హ్యాపీగా ఆడుకోవడం చూసి అలా స్టన్ అయిన హీరో ఆ బటర్ఫ్లైస్ లో మెరుపు తగ్గడం చూసి తన పవర్స్ వాడి వాటిని ఇంకా బ్రైట్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ అమ్మాయి జనరల్ పంపించిన ఆ పపెట్, తనొక మనిషి కాదు. ఛాన్స్ దొరకగానే నైస్ గా తన తలకి హెడ్ బ్యాండ్ లో ఏదో పెట్టుకునుంది కదా, దాంతో హీరో మెమరీస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఒక మూలకి వెళ్లి హీరో వాళ్ళు షెన్ని కలవడం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారని మొత్తం ఇన్ఫర్మేషన్ జనరల్ కి పంపిస్తుంది. ఇటు ఇవేవీ తెలియని హీరో దగ్గర ఆ మొక్క రే మనం దేనికొచ్చాం, నువ్వేం చేస్తున్నావు, రొమాన్స్ చేసే టైమరా ఇది అని తల కొట్టుకుంటుంది. అక్కడి నుంచి ఆ బోట్ ని వెతుకుతూ హీరో ఆ మొక్క చూపించిన ఒక టెంట్ లోకి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళు ఒక మంత్రగత్తెని కలుస్తారు. తను హీరో ఎందుకొచ్చాడో గ్రహించి నీకు కావలసిన సమాధానం నీ పక్కనే ఉందనగాని మన హీరో కూడా అటు ఇటు తొంగి చూడడంతో అలా కాదురా పిచ్చోడా, కళ్ళు మూసుకుని అంతరాత్మతో వెతుకుని హీరో కాన్షియస్నెస్ ని కలల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఆ కొత్త ప్లేస్ ని చుట్టూ చూసిన హీరో ఆశ్చర్యపోయి మేడం మంత్రగత్త గారు నెక్స్ట్ ఏం చేయమంటారని అడిగితే ఇంతసేపు ఏంజెల్లా ఉన్న ఆవిడ సడన్ గా డెవిల్ లా మారి ఈవిల్ గా నవ్వుతూ నువ్వు జియాంగ్ శిష్యుడివి కదా, ఒక కాలంలో నేను నీ మాస్టర్ ని ఎంత ప్రేమించానో తెలుసా, కానీ వాడు నన్ను అస్సలు పట్టించుకోలేదు, దాంతో నా ప్రేమ కాస్త పగగా మారింది, ఈ రోజు నిన్ను ఇక్కడే చంపి నా పగ తీర్చుకుంటానని డైలాగ్ మాట్లాడుతున్న గ్యాప్ లో బయటున్న ఆ మొక్క హీరోని పంచ్ చేసి అతన్ని టైం కి ఆ కళల ప్రపంచంలో నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇక్కడ వీళ్ళ మంత్రగతితో ఫైట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అది ఆ పప్పట్ అక్కడికొచ్చి హీరోకి సాయం చేస్తుంది. ఇంతలో ఆ మొక్క వీళ్ళు వెతుకుతూ వచ్చిన బోట్ ఆర్టిఫాక్ట్ అక్కడ ఉండడం చూసి అది తీసుకుని వీళ్ళంతా మంత్రగత్త నుంచి తప్పించుకుని పరిగెడతారు. దారిలో నీజాని చూసి అతన్ని కూడా వాళ్ళతో తీసుకువెళ్లిపోతారు. ఈ బోట్ యాక్చువల్లీ మనసులో ఎక్కడికి వెళ్లాలనుకున్నా అక్కడికి తీసుకువెళ్తుంది. సో నీజా నన్ను నా నిప్పు చక్రాల దగ్గరికి తీసుకువెళ్ళని కోరుకుంటాడు. అలా రోజంతా ట్రావెల్ చేసి నెక్స్ట్ డే అయినప్పటికీ కూడా ఈ బోట్ ఆగకుండా నాడి సముద్రంలోకి ప్రయాణం చేయడం గమనించిన హీరో ఎక్కడికి వెళ్తున్నామని ఆ మొక్క దగ్గర అడుగుతాడు. యాక్చువల్లీ నీజా నిప్పు చక్రాలు మన బేబీ డ్రాగన్ రాజ్యంలోనే ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు సముద్రం మధ్యలో ఉన్న అతని రాజ్యానికి వెళ్తున్నారు. ఈ జర్నీలో మళ్ళీ నీజా బేబీలా మారి పడుకుండిపోతాడు. అలాగే హీరోయిన్ వీళ్ళకి ఆ మంత్రగతి నుంచి తప్పించుకోవడానికి సహాయం చేసింది కనుక మన హీరో తన మంచిదని నమ్మడం మొదలు పెడతాడు. సో మళ్ళీ ఆ జనరల్ హీరోయిన్ మెమరీస్ ని తీసుకుంటూ ఉండగా తన నొప్పిలో విలవిలా కొట్టుకోవడం చూసిన హీరో తనకి సహాయం చేస్తాడు. దీంతో హీరోయిన్ హీరోని ఇష్టపడడం మొదలు పెట్టి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ ఆ డ్రాగన్ కింగ్డమ్ దగ్గరికి వీళ్ళు చేరుకోగాని ఈ బేబీ డ్రాగన్ బ్యాగ్ లో నుంచి బయటకొచ్చి మా ఇంటికి త్వరగా వెళ్ళాలి, నాన్నని నేను చూడాలి అని హ్యాపీగా పాట పాడుతూ డాన్స్ చేయడం మొదలు పెడతాడు. అట్ ద సేమ్ టైం ఇటు ఈ బేబీ డ్రాగన్ తండ్రి కూడా నా కొడుకు తిరిగొస్తున్నాడని రాజ్యంలో సంబరాలు జరుపుతూ ఒక పెద్ద ఆక్టోపస్ ని పిలిచి వెళ్లి యువరాజుని జాగ్రత్తగా తీసుకురా అని ఆర్డర్ చేస్తాడు. ఇక్కడ ఈ డ్రాగన్ పాట విని మెలుకున్న నీజా దాన్ని పట్టుకుని ఆడుకుంటూ ఉండగా ఆ పెద్ద ఆక్టోపస్ వచ్చి యువరాజుతో పాటు నీజాని కూడా ఎత్తుకు వెళ్లిపోతుంది. హీరో నీజాని కాపాడాలనుకుంటే ఆ మొక్క అతన్ని ఆపి నువ్వు మనిషివి, నీళ్ళలోకి దూకితే సగం దారిలోనే చస్తావ్, నీజాకి ఏం కాదులే, వాడు తన వెపన్ తీసుకుని తిరిగొచ్చేలోగా నువ్వు వెళ్లి ఆ కత్తిని కనిపెట్టు, అప్పుడే మీరు డాజీ ఇంకా బ్లాక్ డ్రాగన్ ని ఎదిరించగలరని చెప్పడంతో ఆ 3 సూర్యుడ్లు ఒక్కటయ్యే సమయం దగ్గర పడుతుందని ఆలోచించిన హీరో ఒప్పుకుంటాడు. నీజాని చూడగానే రాజు బాగా టెన్షన్ అయి ఎన్నాళ్ళకి దొరికావరా, నా కొడుకుని అటాక్ చేసి వాడి స్పైన్ కాల్చి పెరగనివ్వకుండా చేసిన నిన్ను చంపకుండా వదలనని తన సోల్జర్స్ కి నీజాని పట్టుకోమని చెప్తాడు. ఇక్కడ నీజాకి కూడా అతని నిప్పు చక్రాలు ఈ రాజు దగ్గరే ఉన్నాయని తెలిసిపోతుంది. వదులుతాడా 9 చిన్ని చేతులతో ఆ రాజ్యంలో అందరినీ చితగ్గొడతాడు. అలా వీళ్ళ కొట్లాట పెరిగి చెప్పలేని కొన్ని వెపన్స్ తో చూడలేని రకంగా టార్చర్ చేసి అక్కడున్న వాళ్ళ ప్రాణం తింటున్న నీజా ఆఖరికి ఆ రాజు దగ్గర నువ్వు నా నిప్పు చక్రాలని తిరిగివ్వకపోతే నీ ప్రేమైన కొడుకుని తినేస్తానని బెదిరించడంతో ఆ రాజు కూడా భయపడి వేరే దారి లేక ఈ ఎక్స్చేంజ్ కి ఒప్పుకుంటాడు. సో ఇలా నీజాకి అతను వెతుకుతున్న ట్రెషర్ అండ్ మన రాజుకి కూడా అతనికి కావలసిన ట్రెషర్ దొరుకుతుంది. ఈ నిప్పు చక్రాలు దొరకగానే నీజా కూడా తన అసలు రూపానికి మారుతాడు. కట్ చేస్తే హీరో వాళ్ళు మ్యాప్ ని ఫాలో అవుతూ ఆకాశంలో ఉన్న ఒక పాడుబడ్డ ఎగిరే నగరాన్ని చేరుకుంటారు. ఆ డ్యామేజ్ అయిన ప్లేస్ అంతా చూసిన హీరో ఇదే జనరల్ నాశనం చేసిన వాళ్ళ రాజ్యం అని, తన తండ్రి ఇక్కడే మరణించాడని గుర్తు తెచ్చుకుంటాడు. వీళ్ళు ఆ ప్లేస్ అంతా చెక్ చేసి ఈ రాజ్యం సింబల్ ముందు ఆ ఖడ్గం ఉండడం గమనిస్తారు. దాన్ని తీద్దామని హీరో అనుకుంటాడో లేదో ఆ జనరల్ తన సైన్యంతో పూర్తి బందోబస్తుతో బాగా ప్రిపేర్ అయి ఎగిరే వార్షిప్స్ తో అక్కడికి చేరుకుంటాడు. హీరో వాళ్ళని ఎదిరించడానికి సిద్ధపడ్డా ఒక్కడే ఎంతమందిని ఆపగలడు. మొత్తం హీరోని రౌండప్
చేసి అతన్ని పట్టుకోగాని ఇటు ఇంకో సోల్జర్ ఆ కత్తిని తీయడానికి వెళ్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ దాన్ని ముట్టుకోగానే ఆ వ్యక్తి కాలి బూడిదై గాలిలో కలిసిపోతాడు. ఇది చూసి ఆ ఖడ్గాన్ని అది ఎంచుకున్న వీరుడు తప్ప వేరే ఎవరూ ముట్టుకోలేరని తెలుసుకున్న జనరల్, మన హీరో ఎగిరే కులానికి చెందినవాడు కదా, ఈ స్వాడ్ ని వీళ్ళ కులమే ఇన్ని సంవత్సరాలుగా రక్షిస్తూ వచ్చారు కనుక అతను తీయగలడేమో అని ఆలోచించి హీరోని అది తీసివ్వమని బెదిరిస్తాడు. దానికి హీరో ఒప్పుకోకపోయేసరికి ఎక్కడే ఈ జనరల్ అతన్ని చంపిస్తాడో అని భయపడ్డ హీరోయిన్, నేను ఆ కత్తి తీసిస్తా, హీరోని ఏం చేయొద్దని బ్రతిమలడంతో జనరల్ సరేనని ఒప్పుకుంటాడు. కానీ ఈసారి తన కత్తిని పైకి లాగగాని ఆ ప్లేస్ లో ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. ఇందులో హీరో ఇంకా హీరోయిన్ అంత ఎత్తులో నుంచి కింద పడిపోతుంటారు. అదే సమయంలో ఆ జనరల్ ఆ ఎక్స్ప్లోషన్ వల్ల ఇక్కడుంటే ప్రమాదమని తన మనుషులతో వెళ్లిపోతాడు. హీరో పడిపోతున్న హీరోయిన్ దగ్గరికి వెళ్లడానికి తనని కాపాడడానికి చాలా ప్రయత్నించి ఇద్దరు కింద పడి చనిపోతారన్న టైంకి ఇక్కడే ట్విస్ట్. అన్ఎక్స్పెక్టెడ్లీ మన హీరో రెక్కల బయటకొచ్చి అతను ఎగురుతూ వెళ్లి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. కానీ ఎంత పట్టుకున్నా ఏం ప్రయోజనం, తనొక పపెట్ కదా, మనిషి కాదు బొమ్మ లాంటిది, రాయలా మారిపోతుంది. ఒకప్పుడు వాళ్ళ నాన్న చావు చూసి ఎగిరే శక్తిని కోల్పోయిన హీరో ఈ రోజు అతనికి ముఖ్యమైన ఇంకొకరి ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రయత్నించి తన భయాన్ని గెలిచి రెక్కల్ని తిరిగి పొందాడు. ఆ తరువాత హీరో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ఆ స్వాడ్ ఆఫ్ లైట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. కట్ చేస్తే ఆ 3 సూర్యుడిలో ఒక్కటే ఆ బ్లాక్ డ్రాగన్ రాజు శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. అది చూసి సంతోషపడిన డాజీ మన హీరో రాజ్యాన్ని అటాక్ చేయడానికి అంతా సిద్ధం మహారాజా అని చెప్పడంతో ఆ బ్లాక్ డ్రాగన్ రాజు కూడా సోల్జర్స్ ని యుద్ధానికి బయలుదేరమని అంటాడు. ఇక్కడ కింగ్ జీ కూడా తన సైనికులతో శత్రువులొస్తే సంహరించడానికి రెడీగా ఉంటాడు. ఇలా మొదలైన యుద్ధం లోపల మాస్టర్ జియాంగ్ కూడా ఆ నగరం చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ చేసి ఆ ఈవిల్ జనరల్ సైన్యాన్ని ఆపడానికి తన పవర్స్ ఎక్కువగా వాడతాడు. దీంతో ఇప్పుడు అతను చూడ్డానికి చాలా ఇంకా కనిపిస్తుంటాడు. కత్తి కనిపెట్టిన హీరో, నీజా, తన బంగారు కవసం వెతకడానికి వెళ్లిన షెన్, అతని వాహనమైన డాగ్ అందరూ కలిసి అతి వేగంగా వీళ్ళ రాజ్యం వైపుకి వస్తూ ఉంటారు. హీరో బెస్ట్ ఫ్రెండ్ మింగ్ ఉన్నాడు కదా, అతను కూడా సైనికుల్ని లీడ్ చేస్తూ ఈ యుద్ధంలో పాలు పంచుకుంటాడు. ఇలా చాలా మంది చనిపోతూ వాళ్ళ సిటీ వాల్ ఇరిగిపోయి మాస్టర్ జియాంగ్ మీదకి ఒక పెద్ద బండరాయి వచ్చి పడిపోతుందన్న సమయంలో థ్యాంక్ గాడ్ టైం కి వెళ్లి షెన్ డాగ్ అతన్ని కాపాడుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు ప్రమాదంలో ఉన్న కింగ్ జీని ఎగురుతూ వెళ్లిన హీరో రక్షిస్తాడు. అతన్ని చూసి వాళ్ళ రాజ్య ప్రజలు తన ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషపడతారు. ఈ ఇంటెన్స్ అయిన వార్ లో చాలా కష్టపడ్డాక వీళ్ళు ఎలాగో ఆఖరికి ఆ జనరల్ ఇంకా అతన్ని సైన్యాన్ని చంపుతారు. కానీ డాజీ వదులుతుందా తన పవర్స్ వాడి ఆ జనరల్ ని ఒక మాన్స్టర్ లా మార్చేస్తుంది. ఈసారి ఈ డీమన్ జనరల్ ని ఎదిరించి ఫైట్ చేసిన వీళ్ళందరిలో అన్ఫార్చునేట్లీ కింగ్ జీ చాలా సీరియస్ గా గాయపడి చనిపోతూ తన కొడుకుకి హీరో తెచ్చిన స్వాడ్ ఆఫ్ లైట్ ఇచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. సో మింగ్ ఆ కత్తి శత్రువుల చేతికి దొరకకూడదని దాన్ని కాపాడడానికి ప్రయత్నించి నీజా ఇంకా 3 బ్యాగ్స్ వచ్చాయి ఆ స్ప్రింగ్ లో పడిపోతాడు. హీరో ఫ్రెండ్ మింగ్ చనిపోతాడనుకుంటే ఇక్కడే అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవరూ ఎదురు చూడనట్టు ఆ స్వాడ్ ఆఫ్ లైట్ అతన్ని తన ఓనర్ గా ఎంచుకుంటుంది. బయట మాస్టర్ జియాంగ్ ఆ డీమన్ జనరల్ నుంచి తన వాళ్ళని కాపాడుకోవడానికి ఆపకుండా పవర్స్ యూస్ చేయడం వల్ల అతను ఇప్పుడు ఒక 6 సంవత్సరాల చిన్నపిల్లాడిలా మారిపోయి ఉంటాడు. నీజా, హీరో ఇంకా షెన్ ముగ్గురు ఆ డీమన్ జనరల్ తో ఫైట్ చేసి ఆఖరికి అతని చేతిలో చనిపోతారన్న టైంకి సరిగ్గా ఇక్కడే ఆ స్వాడ్ ఆఫ్ లైట్ తీసుకుని మింగ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ స్వాడ్ ఆఫ్ లైట్ ఎంత పవర్ఫుల్ అంటే దీంతో ఒక్క అటాక్ చేసి ఇంతసేపు ఆ రాజ్యాన్ని ముప్పతిప్పలు పెడుతున్న డీమన్ ని మింగ్ ఈజీగా చంపిస్తాడు. ఇంకేంటి నెక్స్ట్ సీన్ లో వీళ్ళు డైరెక్ట్ గా బ్లాక్ డ్రాగన్ ని ఎదిరించడానికి ఆ స్వాడ్ ఆఫ్ లైట్ వాడి ఆ సిటీ ఎగిరేలా చేసి అసలు యుద్ధానికి బయలుదేరుతారు. కట్ చేస్తే ఈసారి రాజు ఇంకా డాజీ కూడా పర్సనల్ గా వాళ్ళ యుద్ధంలో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతారు. ఆ రాజు సైనికుల్ని సిద్ధం చేస్తే పక్కనే డాజీ చేతిలో ఒక పసిపిల్లాడిని ఎత్తుకుని ఉంటుంది. అండ్ ఈ బేబీ ఇంకెవరో కాదు మన మాస్టర్ జియాంగ్. అక్కడ వార్ జరుగుతున్నప్పుడు వీళ్ళు అతన్ని కిడ్నాప్ చేసేశారు. అండ్ ఇలా మంచి చెడుకి మధ్య యుద్ధం మొదలైనట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.